now news. This is Bindu. Details చూస్తే తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడాన్ని జాగృతి అభ్యుదయ సంఘం ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ నాయకులు ఖండించారు. యూనివర్సిటీకి పేరు తొలగింపు తెలుగు వారందరినీ కించపరిచినట్లు ఉంది అని మండిపడ్డారు. ఈ మేరకు వనస్థలిపురంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో పొట్టి శ్రీరాములు పేరు తొలగింపుకు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జాగృతి అభ్యుదయం సంఘం అధ్యక్షులు భావన శ్రీనివాస్, ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ అధ్యక్షులు నందకిషోర్, పోతిరెడ్డి మాధవరెడ్డి, వనస్థలిపురం లయన్స్ క్లబ్ అధ్యక్షులు విట్టా దూరయ్య తదితరులు పాల్గొన్నారు. మహోన్నతమైనటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అటువంటి వ్యక్తి పేరు అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకు పెట్టారు. ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా అందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఒక జిల్లాకి ఆయన పేరు ఇంకా పెట్టి ఆయన పేరుని ఎప్పుడు వినుమడింపు చేయాల్సింది పోయి ఉన్నటువంటి పేరును తొలగించేటువంటి పరిస్థితి నిజంగా నందకిషోర్ గారు చెప్పినటువంటి రాజకీయ ప్రేరేపణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా వాటిని అందరం కూడా ఖండించాలని చెప్పిన ఆలోచన. ఈ ఆలోచన సంఘీభావం తెలియపరచాలని చెప్పి ఈ సపోర్టుతో అందరూ కూడా సంఘీభావం తెలియపరుస్తారు. మల్కాజగిరి నియోజకవర్గం పరిధిలోని వినాయకనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పిట్టల నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రక్తదాన శిబిర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పిట్టల నాగరాజు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ నాయకుల సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిఎన్ఆర్ గ్రూప్ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తప్పు చేస్తే క్షమించాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాం. కానీ ఆ దేవుడితోనే చెలగాటమాడుతూ దొంగతనానికి పాల్పడ్డాడో ఓ గరానా దొంగ. భక్తుడి ముసుగులో ఆలయానికి వచ్చి ఏకంగా అమ్మవారి మంగళసూత్రాన్ని కాజేసి పరారయ్యాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. అయితే ఈ దొంగతన దృశ్యాలు ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అవడంతో ఈ దొంగ భక్తుడి గుట్టు రట్టయింది. బుగ్గా కాలనీలోని బాటగంగమ్మ అమ్మవారి ఆలయానికి భక్తుడిలో వచ్చాడు దొంగ. అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఆదను చూసుకున్నాడు. పూజారి గాని ఇతర భక్తులు లేకపోవడంతో తన పని కానిచ్చేశాడు. ఎంచక్క గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మెడలోని బంగారు గొలుసును కాజేశాడు. ఇలా భక్తుడి ముసుగులో వచ్చి ఏకంగా అమ్మవారి నగలనే దోచుకున్నాడు.
నూతన రైల్వే లైన్ ప్రాజెక్ట్ మంజూరు కేబినెట్ నిర్ణయంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. పాండురంగాపురం, భద్రాచలం, మల్కాజ్గిరి ప్రాజెక్టును గిరిజన ప్రాంతాల ద్వారా అందిస్తూ వరంగల్ మధ్య ప్రత్యామ్నాయ రైలు మార్గంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంతో ప్రయోజనం జరుగుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గును వేగంగా చేరవేయడానికి అల్యూమినియం, ఇనుప ఖనిజ పరిశ్రమలకు మెరుగైన అనుసంధానాన్ని కల్పించడంలో ఈ నూతన రైల్వే లైన్ సహాయపడుతుందన్నారు. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి లియానా రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్.